హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఏంటి బాద్షాలోంచి వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఈ రోజు మనమైతే వెళ్ళిపోదాం ఒక లాంగ్ ట్రిప్ బాద్షాలో. సో ఈ రోజు నాతో పాటు మన నరహరి కూడా వచ్చాడు. నేను హైదరాబాద్ అయితే వెళ్తున్నాను, నరహరికి కూడా ఏదో విజయవాడలో పని ఉందంట. సో ఏంటంటే విజయవాడలో తన్ని డ్రాప్ చేసి నా పని నేను చేసుకుంటాను అనమాట. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఏ నరహరి బాబు, ఏంటి హైదరాబాద్ రమ్మంటే నాకు విజయవాడ అన్న ఈసారి? ఏం లేదండి, విజయవాడలో కొంచెం మరి అర్జెంట్ పని. సో అందుకని ఈసారి మీతో ట్రిప్ రాలేకపోతున్నాను. నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి. మరి వెళ్దాం, పెద్ద ట్రిప్ వేద్దాం. ఫస్ట్ అయితే ఫ్యూల్ అప్ చేపిద్దాం. చాలా రోజులైంది నేను కూడా బాద్షాలో లాంగ్ ట్రిప్కి వెళ్ళి. సో ఈసారి కొట్టి పడేద్దాం. మనిద్దరే కాకుండా మిగతాలను కూడా ప్లాన్ చేద్దాం ఒక పెద్ద ట్రిప్. మరి మాకు డ్రైవింగ్ ఇస్తారా? అబ్బా ఇప్పుడే అబ్బా తీసింది, అప్పుడే డ్రైవింగ్ సీట్లోకి ఎప్పుడెప్పుడు వచ్చేద్దామని కదా ఆశ. చాలా రోజులు అయింది ఫుల్ ట్యాంక్ చేయించి నేను బాద్షాలో. సో ఈ రోజు మన లాంగ్ ట్రిప్ అని చెప్పి ఫుల్ ట్యాంక్ అది చేపిస్తున్నాను. ఎంత పడుతుందో చూద్దాం. నాకు తెలిసి 4500 దాకా పడుతుంది అనుకుంటున్నాను. 5000 అయినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఐదు వేలు ఆపేయండి. ఫ్యూల్ అప్ అయితే చేసుకుని మళ్ళీ మన హైవేలోకి అయితే వచ్చేసాం. గైస్, ఈ హైవే ఏంటో తెలుసా? ఓల్డ్ NH16 అంటే కోల్కతా నుంచి చెన్నై వెళ్ళే హైవే. ఇదే రోడ్లో కాకుండా నేనైతే డైవర్షన్ తీసుకుని గ్యామోన్ బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్తా. ఫ్యూల్ అప్ చేయించాక డిస్టెన్స్ టు ఎంటీ వచ్చేసి 762 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ రోజు మన డ్రైవ్ దగ్గర ఒక 550 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు. ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చి 480 కిలోమీటర్స్ రాజమండ్రి నుంచి. కాకపోతే మనం విజయవాడ లోపలికి వెళ్తాం. విజయవాడ లోపలికి వెళ్ళాక ఇంకా కొన్ని పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీలు అన్నీ చేసుకుని మనం అయితే వెళ్ళాలి కదా. అందుకే 550 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా అని చెప్పాను. గురుజీ, ఈ మధ్య మీరు సౌత్ ఇండియా ట్రిప్ చేశారు, అది కూడా సమ్మర్ లో. కాకపోతే ఫేస్ ట్యాన్ అవ్వకుండా గ్లో వచ్చినట్టు ఉంది రివర్స్ లో. ఏం లేదబ్బా, ఓ ఫేస్ వాష్ వాడుతున్నాను రెగ్యులర్ గా. సో దానివల్ల రిజల్ట్స్ అవి చాలా బాగా వస్తున్నాయి. ఊరుకోండి, ఫేస్ వాష్ కి గ్లో వచ్చేద్దా ఏంటి? నిజమబ్బా, ఫేస్ వాష్ రెగ్యులర్ గా వాడుతున్నాను నేను. అందుకే గ్లామర్ ఈ గ్లో. ఏ ఫేస్ వాష్? చూపిస్తా. ఫేస్ వాష్ గురించి చెప్తే నమ్మలేదు కదా. ఇదిగో నేను వాడే ఫేస్ వాష్ ముస్టాచ్ ఓషన్ ఫేస్ వాష్. బేసిక్గా ఈ ఫేస్ వాష్ ఉంది కదా, ఎస్పెషల్లీ మెన్స్ టఫ్ స్కిన్ గురించి అయితే డెవలప్ చేశారు. ఈ ఫేస్ వాష్ లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. సాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే పింపుల్స్ రాకుండాను యాక్నికి ఎగ్నెస్ట్ గా ఫైట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఆయిలీ స్కిన్ అనుకో, మన ఫేస్ నుంచి ఆయిల్ ని రెడ్యూస్ చేస్తుంది. ఈ ఫేస్ వాష్ లో లికోరైస్ ఎక్స్ట్రాక్ట్స్ అవి ఉంటాయి. దీని వల్ల మనకి స్కిన్ బ్రైట్నింగ్ అది అవుద్ది. అంతేకాకుండా ఫేస్ వాష్ చేసుకోగానే మనకి కూల్ అండ్ రిఫ్రెషింగ్ ఫీల్ అయితే వస్తుంది. ఈ ఫేస్ వాష్ లో 0 హార్మ్ఫుల్ కెమికల్స్. ఫ్రాగ్రెన్స్ కూడా చాలా మ్యాన్లీగా ఉంటుంది. ఎంత నమ్మచ్చు అంటారా? మరి ఒక విషయం చెప్పనా, ఇది నా ఒక్కడి ఫేవరెటే కాదు. ఫ్లిప్కార్ట్ లో 6.5 లాక్ రివ్యూస్ పైగా అయితే ఉన్నాయి. నేను 2 బాటిల్స్ కొన్నాను. ఇది నా 2వ బాటిల్. ఎంత పడుతుంది అనుకున్నాం? 125 రూపాయలు అయితే పడుతుంది ఒక బాటిల్. అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఫేస్ వాష్ ఇప్పుడే చెయ్యి, చూద్దాం ఎలా ఉందో. గైస్, ఇప్పుడు చూడండి మనోడి ఫేస్. ఈ ఫేస్ వాష్ యూస్ చేసాక ఎలా ఉంటుందో చూపిస్తా. ట్రై చేయి. ఎలా ఉంది ఫీల్? మంచి చల్లగా ఉంది. ఫేస్ వాష్ ముందుకి ఫేస్ వాష్ తర్వాతకి చూడండి ఫేస్ ఎలా ఉందో. ఫేస్ వాష్ చేయగానే ఇన్స్టెంట్ గ్రో అండ్ ఫ్రెష్నెస్ అయితే కనిపిస్తుంది ఫేస్ లో. మెన్స్ కి కావాల్సిన ప్రతిదీ ఉంటది అనమాట ఈ ఫేస్ వాష్ లో. ఒక ఫేస్ వాష్ వచ్చి 45 రోజులు ఈజీగా అయితే వాడచ్చు మనం. ఒకసారి ఫేస్ వాష్ వాడితే మీకే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు ఈజీగా అయితే కొనుక్కోవచ్చు. ఫేస్ వాష్ ని ట్రై చేయండి, డిఫరెన్స్ అయితే చూడండి మీరు. గ్యామోన్ బ్రిడ్జ్కి వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ పొద్దున్నే. యాక్చువల్గా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరలేదు, కొంచెం లేట్ గానే బయలుదేరాను. ప్రస్తుతం నేను ఉన్నది ఎయిర్పోర్ట్ రోడ్ లో అనమాట. ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి నేను గ్యామోన్ బ్రిడ్జ్ కి డైవర్షన్ అయితే తీసుకోవాలి. తెలుసు కదా, మన బిలౌడ్ హైవే NH16 కోల్కతా టు చెన్నై హైవేని అయితే హిట్ చేస్తాను. నేను వెళ్ళేది ఏలూరు సైడ్ నుంచి అనమాట. కొత్త హైవే ఇది. ఆఫ్ కోర్స్ మీకు బైక్ మీద 2-3 సార్లు చూపించారు అనుకోండి, కార్లో అయితే చూపించలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ షోయింగ్ యూ NH16 కొత్త రూట్. మనం వెళ్ళి గుండుగోల్లో అయితే కలుస్తాం అనమాట NH16 మన విజయవాడ రూట్ లో. సో గైస్, జాయిన్ అయిపోతున్నా NH16 కి. అండ్ గైస్, మా ఊరికో స్పెషాలిటీ ఉంది తెలుసా? ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎంతమంది మా ఊరు బ్రిడ్జెస్ మీద ప్రయాణించారు అన్న విషయం, అలాగే బ్రిడ్జెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం ట్రావెల్ చేయబోయేది వచ్చి గ్యామోన్ బ్రిడ్జ్. గ్యామోన్ బ్రిడ్జ్ వచ్చి రీసెంట్ బ్రిడ్జ్ అనమాట. ఈ హైవే ఎప్పుడైతే వేసారో
అప్పుడు ఆ బ్రిడ్జ్కి కనెక్టివిటీ అయితే ఇచ్చారు. నాకు తెలిసి నేను రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద కొన్ని సంవత్సరాలు దాని మీదే ప్రయాణం చేశాను. అది కాకుండా ఆర్చ్ బ్రిడ్జ్ ఓన్లీ ఫర్ ట్రైన్స్. అది కాకుండా ఫస్ట్ నేను ట్రావెల్ చేసింది అయితే హ్యావ్లాక్ బ్రిడ్జ్. ప్రస్తుతానికి హ్యావ్లాక్ బ్రిడ్జ్ అయితే ఆపరేషన్స్లో లేదు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ని చాలా చేస్తామని చెప్పి చాలామంది చాలాసార్లు చెప్పారు, కాకపోతే ఎటువంటి మెటీరియలైజేషన్ అవ్వలేదు. మేబీ వాళ్ళకి ఫండింగ్ రాకో తెలీదు, లేదంటే ఆ బ్రిడ్జ్కి కెపాసిటీ ఉందో లేదో తెలియదు. కానీ మనకి చాలామంది అయితే చాలా చెప్పారనమాట, అలా చేద్దాం ఇలా చేద్దామని. అది ఓన్లీ మాటల వరకే ఉండిపోయింది. మేబీ ఫ్యూచర్లో ఏదైనా అయితే ఓకే, లేదంటే అలాంటి యాక్టివిటీస్ అయినా ప్లాన్ చేస్తే మటుకు సూపర్. ట్రక్ ట్రాఫిక్ అంతా చూశారు కదా, ఇంక మనం NH16 ఎక్కామంటే ఇంక అంతే, కొట్టిపడేయడం. విజయవాడ దాకా హైవే ఉంటుంది, నా సామిరంగా ఏలేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ వచ్చేది సమ్మర్ సీజన్. ఎంతమంది లదాఖ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు? మనం బాద్షాలో వేద్దామా లదాఖ్ ట్రిప్? బాద్షాలో వేద్దామా లేదంటే తార్ రాక్స్లో వేద్దామా లదాఖ్ ట్రిప్? చెప్పండి. అప్పుడప్పుడు స్లో డౌన్ అనే మా మిషన్ అరుతా ఉంటుంది, ఏం చేయలేము అంతే. ఇందాక నుంచి మిమ్మల్ని ఊరిస్తున్న గ్యామోన్ బ్రిడ్జ్ అయితే ఇది. ఈ బ్రిడ్జ్కు స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసా? వెళ్ళేది రూట్ వేరు, వచ్చేది రూట్ వేరు. దట్టు సేమ్ హైట్లో ఉంటాయి బ్రిడ్జెస్. ఇలాగే వెళ్ళే రూటు వచ్చే రూటు వేరువేరుగా ఉంటుంది రావులపాలెంలో, కాకపోతే బ్రిడ్జ్ హైట్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో గైస్, అటు సైడ్ చూసారా మన ఆర్చ్ బ్రిడ్జ్, హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఎలా కనిపిస్తున్నాయో? మాట్లాడుకుంటూ గ్యామోన్ బ్రిడ్జ్ని దాటేయంగానే మనకు టోల్ గేట్ వస్తుంది అనమాట. కొవ్వూరు టోల్ గేట్ అంటారు దీన్ని. పొద్దున్నే ట్రాఫిక్ మామూలుగా లేదు ఈ అవ్వారం ఈరోజు. హైవేని హిట్ చేసాం కదా, మీకు ఒక గమ్మత్తైన విషయం చూపిస్తాను చూడండి. ఇందాక నేను డిస్టెన్స్ టు ఎంటీ ట్యాంక్ ఎంత చూపించాను? 772 కిలోమీటర్స్ అని చూపించాను కదా మీకు. ఇప్పుడు చూడండి 782 కిలోమీటర్స్. హైవేని ఎప్పుడైతే హిట్ చేశానో కాన్స్టెంట్ స్పీడ్లో కొడతాం కదా బండి, సో మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. కనిపించిందా? 784. అబ్బా, ఇప్పుడే మారింది. చాలా మందికి హైవేలో ప్రయాణించడం అంటే ఇష్టం ఉండదు. మనకి హైవే కాదు కదా, ఏ రోడ్ అయినా చాలు కొట్టి పడేయటమే. ఇదండి 786 అయిపోయింది. ఇప్పుడు రాను మైలేజ్ పెరుగుతుంది. ఏమ్రా బాద్షా, ఇప్పుడే గుండుగోల్లో మన పాత NH16లోకి అయితే వచ్చి కలిసాం. ఏలూరు రాగానే మనకు బైపాస్ అయితే వచ్చేస్తుంది. బైపాస్ ఎక్కామంటే మళ్ళీ కొత్త హైవే. సో ఏలూరు అప్రాక్సిమేట్గా 16 కిలోమీటర్లు, విజయవాడ 76, గుంటూరు 114. ఏలూరు టోల్ గేట్ ఇప్పుడే దాటాక నాకు ముంజులు కనిపించాయి అనమాట. సీజన్ ఫస్ట్ ముంజులు అని చెప్పి చూపిద్దామని చెప్పి ఆగా. అలాగే కొబ్బరి బొండ నీళ్ళు అవి తీసుకున్నాను. ఈ బాటిల్ 100 రూపాయలు. ఇక్కడ హైదరాబాద్ నుంచి నేను రామేశ్వరం అయితే వెళ్ళబోతున్నా. రామేశ్వరం ఎందుకు వెళ్తున్నానో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏప్రిల్ 6వ తారీఖు పంబన్ బ్రిడ్జ్ మన మోడీ గారు అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఫస్ట్ రన్ రామేశ్వరం నుంచి తాంబరం వెళ్ళే కొత్త ట్రైన్ని లాంచ్ చేస్తున్నారు. ఆ ట్రైన్ పంబన్ బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. సో మనం వెళ్ళాక అక్కడ చాలా విశేషాలు ఉన్నాయి, అది నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడుకుందాం. హలో విజయవాడకి అయితే వచ్చేసాను. ప్రస్తుతం మనం ఉన్నది ఎంజీ రోడ్లో నా పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ కాబట్టి చెప్పాల్సిన పనే లేదు. సో ఫుల్ ట్రాఫిక్. ఎంత ఎండలో కూడా జనాలు ట్రాఫిక్ రూల్స్ని చాలా బాగా ఫాలో అవుతున్నారు. లవ్ యూ విజయవాడ. పని అయితే అయిపోయింది. మనం అయితే హైదరాబాద్ హైవే తీసుకోవడమే. హైదరాబాద్ హైవే నెంబర్ ఎంతో తెలుసు కదా? హైదరాబాద్ నేషనల్ హైవే నెంబర్ తెలుసు కదా? ఏంటి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇప్పుడే విజయవాడ బస్ స్టాండ్ క్రాస్ చేసాం. క్రాస్ చేయగానే తెలుసు కదా ఫ్లైఓవర్ వస్తుంది, కనకదుర్గ ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ నుంచి వ్యూస్ మటుకు అద్దరిపోతే. గైస్, ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఎప్పుడు కూడా ఫ్లైఓవర్ మీద రాత్రిపూటలు కానీ పగలపూటలు కానీ ఫోటోలు దిగుదా అని 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇది అంతకు మించిన వీలర్స్ ఏది కూడా, అంటే లారీలు వగేరా అఫ్కోర్స్ లారీలు ఏమీ ఆపరు అనుకోండి, బట్ 2 వీలర్స్ 4 వీలర్స్ ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆపద్దు. దానివల్ల చీకట్లో వెనకాల వచ్చి ఏదైనా జరగచ్చు. సో గైస్, అందుకే చెప్తున్నాను, ఫ్లైఓవర్ల మీద ఫోటోల గురించి వాటి గురించి ఆగద్దు. పైన చూడండి అమ్మవారి టెంపుల్, జై భవానీ. ఇటుపక్క ప్రకాశం బ్యారేజ్, తార్ కూడా కనిపిస్తుంది మనకి.
కొందామా తారు? అమ్మవారి దయ ఉండాలి కానీ ఏదైనా కొనొచ్చు. సడన్ గా విజయవాడ దాటగానే క్లైమేట్ చేంజ్ అయ్యింది. మబ్బులు వస్తా ఉన్నాయి. ల్యాండ్స్కేప్ చూడండి. అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఎక్స్ప్రెస్ హైవేలోకి అయితే వచ్చేసాం. నందిగామని అయితే బైపాస్ చేస్తున్నాం అంటే నేను బాధ్య, గుర్తుంచుకోండి. నందిగామని ఇప్పుడే క్రాస్ చేసాం. ప్రస్తుతానికి డిస్టెన్స్ టు ఎంటీ ఎంత ఉందో చూడండి. 611 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ దాటామంటే మనం ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చేసినట్టు. వెల్కమ్ టు తెలంగాణ. NH65లో మనం అయితే క్రూజింగ్ స్పీడ్ 90 దగ్గరలో క్రూజ్ చేస్తున్నాం. వెల్కమ్ టు తెలంగాణ చెక్ పోస్ట్ అదిగోండి. విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం సూర్యాపేట దగ్గరలో లంచ్ కానీ లేదంటే ఈవినింగ్ డిన్నర్ కానీ స్నాక్ కానీ ఆగుతారు కదా. మెయిన్గా ఎందుకు సూర్యాపేట? వై సూర్యాపేట? కోదాడలో ఎందుకు ఆగరు? సరే, కన్సిడరింగ్ సూర్యాపేట తర్వాత నార్కెట్పల్లిలో కూడా ఎక్కువ ఆగుతారు. నార్కెట్పల్లిలో ఆగడానికి ఒక రీజన్ ఉంది. ఏంటో చెప్పనా, ఇటు మిర్యాలగూడ, నల్గొండ, గుంటూరు సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా నార్కెట్పల్లిలో కలుస్తారు కాబట్టి నార్కెట్పల్లిలో బ్రేక్ తీసుకోవడంలో అతిశయోక్తి లేదు. బట్ వై సూర్యాపేట? కోదాడ ఎందుకు లేదు అలాంటి బ్రేక్స్ దాంట్లో? మీకు ఎవరికైనా రీజన్ తెలుసా? తెలిస్తే చెప్పండి గైజ్. ఇంకొక విషయం, ఈ వ్లాగ్ రామేశ్వరం వ్లాగ్ తర్వాత వచ్చిందనుకోండి ఏమనుకోవద్దు. ఒకవేళ ముందు వచ్చిందనుకోండి నెక్స్ట్ వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోద్ది. ఇది మన NH65 కదా. సూర్యాపేటకు ముందు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. ఆగి ఈ లొకేషన్ ఎలాగైనా వీడియో తీయాలని దిగాను కిందకి. తీరా ఇక్కడికి వచ్చాక చూస్తే బాయ్స్ అంతా చిల్ అవుతున్నారు. చిల్ అంటే అక్కడ ఫోటో సెషన్ పెట్టుకున్నారు. అక్కడ చాలా రోజులు అయింది కదా బాద్షా లుక్ చూపించి. అవుటర్ లుక్ అయితే ఇది బాద్షాది. ఇందాక ఒక లొకేషన్ చూపించాను కదా, అక్కడి నుంచి జస్ట్ కొంచెం దూరం ముందుకు రాగానే ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. నీడ కూడా ఉందని చెప్పి మన బాద్షా గారిని అలా పార్క్ చేశా. బాద్షాని ఇక్కడ పార్క్ చేశాను కదా. లొకేషన్ అయితే అదిగోండి, ఇందాక చూపించింది అది. చాలా దగ్గరలోనే ఉంది. ఇదే హోటల్ తనూస్ లోగిలి రెస్టారెంట్. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. ఫుడ్ ఆర్డర్తో పాటు ఫస్ట్ మాకు ఏం తీసుకొచ్చారో తెలుసా? కూలింగ్ పుచ్చకాయ మొక్కలు. రెస్టారెంట్ అయితే మటుకు చాలా బాగుంది. అంబియన్స్ అది అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఏసీ సెక్షన్ ఉంది, నాన్ ఏసీ సెక్షన్ ఉంది. లంచ్ అయిపోయింది, చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. టేస్ట్ మటుకు కుమ్మి పడేసింది అంతే. పదండి ఇక మనం బాద్షా దగ్గరికి వెళ్ళిపోదాం. బాద్షాకి రెస్ట్ అయిపోయింది, ఇంకా తొక్కడమే హైదరాబాద్ దాకా. సూర్యాపేట దగ్గర లంచ్ చేసామని చెప్పాను కదా. లంచ్ చేశాక అసలు బండి కొడుతుంటే దగ్గర రివేరియా దగ్గరికి అయితే వచ్చేసా. ఇంకొక 40 మినిట్స్ కొట్టాను అనుకోండి ఓఆర్ఆర్ టచ్ చేసేస్తా. గైస్ ఇప్పుడే హైదరాబాద్ ఓఆర్ఆర్ అని టచ్ చేశాను. టచ్ చేసి ఓఆర్ఆర్ పైకి అయితే వచ్చేసాను. ఇదిగోండి ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్. అండ్ మీలో ఎంతమంది రీజనల్ రింగ్ రోడ్ గురించి వెయిట్ చేస్తున్నారా లేదా? నేనైతే ఈగర్లీ వెయిటింగ్. రీజనల్ రింగ్ రోడ్ పరిస్థితి ఏంటో నాకైతే తెలీదు. ఎక్కడ దాకా అయింది ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. శుభ సాయంత్రం. వాట్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్ అవ్వబోతుంది. ఇంకా చాలా టైం ఉందనుకోండి. దగ్గర ఒక 40-45 మినిట్స్ అయితే ఈజీగా పడుద్ది ఆ పైనుంచి కింద దిగేటప్పటికి సూర్య భగవానుడు. గైస్ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. సో నేనైతే అమీర్పేటలో ఉన్నాను. తెలుసు కదా ఈ థియేటర్ ఏంటో. ఒకప్పుడు ఫేమస్ సత్యం థియేటర్, ఇప్పుడు ఏషియన్ సత్యం మాల్ అయితే అయ్యింది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ నాకు ఒక ఫేవరెట్ టిఫిన్ స్పాట్ అది ఉందన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో అమీర్పేట ఏరియాలో. అక్కడికి వెళ్ళి నేను నా బ్రేక్ఫాస్ట్ అది చేయబోతున్నా. ఇదిగోండి నా ఫేవరెట్ టిఫిన్ స్పాట్ హరిదోశ. ఇక్కడ దోశ మట్టుకు అదిరిపోద్ది. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. ఎప్పుడో నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అమీర్పేటలో ఇలా నడుచుకుంటూ తిరిగేవాడిని. మళ్ళీ ఇన్ని రోజులకైతే సాధ్యమైంది. సో ఏం లేదు, అలా నా పాత మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నా. చాలా 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 మెమరీస్ అయితే ఉన్నాయి ఈ ఏరియాలో అయితే. నాకు స్టాచ్ ఓషన్ ఫేస్ వాష్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరైతే కొనుక్కోండి. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్.